కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నేను చెప్పిన పనుల్లో ఈ 2 పనులు, గుళ్ళుకి నేను ఏం చేయగలను చూడండి. ప్రతి గుళ్ళో 10, 5, 2, 3 మంచి శ్లోకాలు మీరు నేను ఇస్తాను. మీ అందరికీ నా కార్డు ఇస్తాను, ఆ శ్లోకాలు పెడతాను. మీరు దాని మీద ఇంగ్లీషు తెలుగు లేదా ఒత్తి తెలుగులో విత్ మీనింగ్ ఒక శ్లోకం చెప్తాను. ఎంత బాగుంటుంది చెప్పండి అందరూ ఒకసారి. కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయు దినే దినే యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితగతి. దీని అర్థం ఏంటి? ఎలా తెలుస్తుంది నాకంటే? అయ్యో ఈ పిల్ల గిఫ్ట్ ఇవ్వలేదు, ఈ పిల్ల ఎక్కడికో షిఫ్ట్ అయిపోయిందని చాలా బాధపడుతుందంట తల్లి. వచ్చావా? అయ్యో మాట ఇచ్చానే, ఈ పిల్ల కనబట్టలేదే అనుకున్నా. తల్లి ఏం లక్ష్మి తల్లి గిఫ్ట్ ఇవ్వకుండా మీ చెల్లి కూడా ఉందా? అమ్మ గొడవ అయిపోద్ది. ఏదేది చెల్లి ఇవ్వకపోతే లొల్లి, వాళ్ళ అమ్మ చేత ఈ మీద పెళ్ళి. ఇగో ఇది జపం చేసేది, ఇది నొక్కితే నానా ఇక్కడ నొక్కితే చిన్నది, మీకు ఏదో అయినది ఇక్కడ నొక్కితే 0 వస్తుంది. ఓకే ఇగో 0 వచ్చింది కదా. ఇప్పుడు చెప్పు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇది 1 వచ్చిందా? అలా రోజు 108 టైమ్స్ హరే కృష్ణ చెప్పి మంత్రాన్ని జపం చేయి. ఓకేనా నానా? ఇదిగో తల్లి తల్లి వచ్చిందా? లేకపోతే ఊరుకోదు, నువ్వు చెప్తాను. ఏది నీకు ఇంకోటి ఇచ్చాను, దీన్ని చూడు. ఇది మళ్ళీ బ్యాటరీ ఏమన్నా అయి ఉంటుంది, మళ్ళీ వేసుకో. ఓకే తల్లి, మళ్ళీ అక్కనే వేసుకోకు, అందులో బ్యాటరీ వేసుకో. ఏం పేరు నీ పేరు? కావ్యశ్రీ. బంగారు తల్లినా అక్క, నువ్వు కొట్టుకోకూడదు. మరి స్కూల్ పేరేంటి? అది మరి ఇలా తాడు కట్టుకుంటే తెంపేస్తారుగా, తాడు కడితే తెంపేస్తారుగా. దీని చేతికి తాడు ఉండొచ్చు, దానికి ఉండకూడదు. ఇప్పుడే కట్టు చెల్లికి, నువ్వు అక్క కట్టు. ఇది ఒక్క మాట చెప్పండి అందరూ, కట్టు బొట్టు జుట్టు, అప్పుడే హిట్టు లేదా పట్టు. అదైందా? నానా ఒక్క మంత్రం చెప్పాక వెళ్ళండి. ఇదిగో నేను శాంపిల్ కి ఇక్కడ 2 శ్లోకాలు వీరికి ఇస్తున్నాను. చూడండి ఇక్కడ రాశారు. ఇదొక ఇస్రో సైంటిస్ట్, తెలుగు ఆయన కొట్టి నాకు ఇచ్చారు. ఇక్కడ శ్లోకం ఇచ్చారు, ఇక్కడ అర్థం చెప్పారు. చదవండి ఒకసారి. కళ్ళజోడు కావాలా? కళ్ళజోడు కావాలి. మరి ఏం చేద్దాం? చెప్పండి చెప్పండి గట్టిగా. మనస్సును జయిస్తేవా అది బంధువై హితము మూర్ఛను, లేకుండా అది శత్రువై హింసించును. అర్థమైందా? కాబట్టి కాంకర్ యువర్ మైండ్, మనస్సును జయించమని భగవద్గీత చెప్తుంది. ఈ శ్లోకం ఒకసారి చెప్తాను, చెప్పండి. బంధురాత్మాత్మ నస్తస్య ఏనాత్మై ఆత్మనాజితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. బంధురాత్మాత్మ నస్తస్య ఏనాత్మై నాత్మనాజితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. ఇది 6వ అధ్యాయంలో 6వ శ్లోకం. ఇవి అందుకని భౌతికగీత కొంచెమన్నా చదువుతూ ఉండాలి. నేను అందుకని భౌతికగీత విషయంలో ఏం చెప్తానంటే, సార్ ఒక్క క్షణం, భౌతికగీత ఎందుకు నేను ఏం చెప్తా అంటే, ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బెకమే తాత. ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బెకమే తాత. గీత ఓన్లీ కెన్ చేంజ్ యువర్ రాత, అదర్వైజ్ లైఫ్ బెకమే రాత. చెప్పండి, గీత కావాలా రాత కావాలా? ఇందాక శ్లోకం చెప్పానే, దాని అర్థం ఏంటంటే కాలక్షేపోన కర్తవ్యం.
రోజు కాలం గడిచిపోతుంది, ఆయుర్దాయం తరిగిపోతుంది. యమస్య కరుణానాస్తి, యముడు వచ్చేస్తాడు, ఆయనకి కరుణ ఉండదు. ధర్మస్య త్వరితగతి, తొందరగా నువ్వేం చేయాలో నీ ఆత్మ కోసం చేసే. అందుకని మీ అందరూ కూడా లోపల కొంచెం తిరగండి. లోకం ఎంత పెరిగినా ఈ శరీరం ఒకరోజు పడిపోతుంది. అందుకని మీరు లోపలికి తిరగండి, దేవాలయాలకి చేయండి, గోమాతలకి చేయండి, పేదవారికి చేయండి, ధర్మబోధ చేసే వాళ్ళకి ఉపకారం చేయండి. చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి, పూజారులు గడవదు, ఎక్స్-ఆర్మీ పీపుల్ ఉంటారు, అలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు ధర్మానికి ఉపకారం చేస్తారు. మనం ఏం చేయకపోతే ఆడొచ్చి వాడిని మతం మారుస్తారు, వాడే మనకు శత్రువు అయిపోతారు. నేనా ప్లీజ్ అందరూ ఒకసారి చెప్పండి, మంచి మంత్రం చెప్తాను, చాలా మీకు నవ్వు వస్తుంది, దేవుడి మీద నవ్వు వస్తుంది. చెప్పండి, నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. చప్పట్లు కొడుతూ కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద్ అంటే గొడవే లేదు. గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణ కావాలా, నరకం కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. రేపు మధ్యాహ్నం మేము పోసుకుంటాం పులుసు, ఇంకా మాట్లాడితే న్యాయపరచు, మీకంటూ నలుసు. శ్రీమద్ రమారమణ హరి గోవింద, ఆంజనేయ వరద గోవింద, ప్రహ్లాద వరద గోవింద. నన్ను ఈరోజు చాలా గొప్ప రోజు, ఏకాదశి. మీలో ఎవరైనా ఉపవాసం చేశారా? చెయ్యకపోయి ఉండొచ్చు, కానీ ఈ ఏకాదశి పేర్లు చదువుకుంటే మనం ఏకాదశి చేసిన, ఉపవాసం చేసిన ఫలితము ఈ అందరికి ఒక్కొక్కటి తల్లి ఇచ్చారు, అందరికి ఒక్కొక్కటి ఇచ్చేసి ఈ పేర్లు నేను చదివేస్తాను, మీరు రిపీట్ చేసేయండి. మధ్యాహ్నం కోర్టులో జడ్జీలతో వాళ్ళతో చెప్పించాను, లాయర్లతో. ఒకసారి చెప్పండి నాన్న. పాపమోచని ఏకాదశి, కామదా ఏకాదశి, వరుధిని ఏకాదశి, మోహిని ఏకాదశి, అపరా ఏకాదశి, పాండవ నిర్జల ఏకాదశి, యోగిని ఏకాదశి, శయన ఏకాదశి, కామికా ఏకాదశి, పవిత్రారోపిణి ఏకాదశి, అన్నదా ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, ఇందిరా ఏకాదశి, పాశాంకుశ ఏకాదశి, రమా ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి, మోక్షద ఏకాదశి, సఫల ఏకాదశి, పుత్రద ఏకాదశి, సత్తిల ఏకాదశి, భైమి ఏకాదశి, విజయ ఏకాదశి, అమలకి ఏకాదశి, పరమ ఏకాదశి, పద్మిని ఏకాదశి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే,
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే గోవిందా. చెప్పండి కాదు షాప్ అయిపోయిందా బంగారు షాప్ అయిందా బంగారు గుడి అయిపోయిందా? గుర్తుపెట్టుకున్నానా మనం ఏ స్థలంలో ఉంటే అదే వైకుంఠం. ఆ? ప్రతిష్ట ఉత్సవ చూడక్క ఇప్పుడు కమలాకర్ గారు పిలువబట్టి మనం అందరం కలిసి ఇంత ఆధ్యాత్మికంగా ఏకాదశి నాడు సత్సంగం చెప్పుకున్నాం. గివ్ ద బిగ్ హ్యాండ్. మీ షాపు బంగారమే, మీరు బంగారమే. నేనా చాలా హ్యాపీ నేనా. ఓ